హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమర్ హాస్పిటల్లో బాగిని చూస్తూ కోపంగా ఇలా అంటూ ఉంటాడు. ఆ రోజు మీ పిన్ని మామయ్య ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మా వాళ్ళు కాదని నువ్వెందుకు అబద్ధం చెప్పావు? అంతేకాకుండా పిక్నిక్కి వెళ్ళినప్పుడు కూడా మీ మావయ్యని చూస్తూ నువ్వు నాకేం తెలీదు అన్నట్టే మాట్లాడవే తప్ప నిజం చెప్పలేదు. ఎందుకు అలా చేశావు అని బాగిని నిలదీస్తూ ఉంటాడు అమర్. ఇంకా ఇలా అంటూ ఉంటాడు, అంటే నువ్వేదో తప్పు చేసుంటావు, ఏంటా తప్పు అని కోపంగా మాట్లాడుతూ ఉంటాడు అమర్. ఇక బాగి తన తప్పుని ఒప్పేసుకుంటుంది. అవును, నేను చేసింది తప్పే అని అంటూ ఉంటుంది. ఇంకా ఇలా అంటూ ఉంటుంది బాగి, ఇప్పుడు నేనేం చెప్పినా కూడా మీకు అది కవర్ చేయడానికే చెప్పినట్టు అవుతుందే తప్ప నేను నిజం చెప్పినట్టు మీరు నమ్మరు. కానీ నేను ఇలా చేయడం వెనుక ఒక కారణం ఉంది అని తన వాదనని చెప్పబోతూ ఉంటుంది మిస్సమ్మ. అప్పుడు ఇంకా కోపంగా అమర్, ఏ తప్పు చేసినా దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది, అలాగని తప్పుని క్షమించే గుణం నా దగ్గర లేదు అని కోపంగా మాట్లాడుతూ ఉంటాడు అమర్. అది కాదండి, నేను చెప్పేది వినండి అని మిస్సమ్మ ఇంకా బ్రతిమిలాడబోతూ ఉండగా ఇంకా అప్పుడే మను ముందుకు వచ్చి ఇంకా మిస్సమ్మని నానా మాటలు అంటూ ఉంటుంది. ఎంత పని చేసావు మిస్సమ్మ, ఏంటి అమర్ని మోసం చేసావా? అమర్ నీపై ఎంత నమ్మకం పెట్టుకున్నాడు, నిన్ను ఎంతలా నమ్మి పిల్లల బాధ్యతని కూడా నీకు అప్పచెప్పాడు. అటువంటి అమర్కి నువ్వు అబద్ధం చెప్పాలని, అమర్ని మోసం చేయాలని ఎలా అనిపించింది నీకు? ఇంతేనా, ఇంకేమైనా అబద్ధాలు చెప్పావా? ఇంకా ఎన్ని మోసాలు చేశావు అంటూ మనోహరి మిస్సమ్మని నిలదీస్తూ ఉంటుంది. అది కాదండి అని ఏదో చెప్పబోతూ ఉంటుంది మిస్సమ్మ. కానీ మనోహరి మిస్సమ్మని మాట్లాడకుండా చేసేస్తుంది. అమర్ కూడా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా నువ్వేం చెప్పకు మిస్సమ్మ అని అంటూ ఉంటాడు అమర్. ఇంకా అమర్ ఇలా అంటూ ఉంటాడు, నువ్వు ఏదో బాధలో ఉన్నావు, నిన్ను ఓదార్చి నీకు భరోసా ఇవ్వడానికి వచ్చాము, కానీ నువ్వు ఆ భరోసా అందుకోవడానికి కూడా అర్హురాలివి కాదు అని అంటూ ఉంటాడు అమర్ మిస్సమ్మని. మిస్సమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రాథోడ్ ఇలా చెప్తూ ఉంటాడు, అది కాదండి సార్ అని అంటూ ఉండగా మిస్సమ్మ చెప్తూ ఉంటుంది, అది కాదండి, నేను చేసింది తప్పే, కానీ నేను నిజం చెప్పాలి అనుకున్నాను, అందుకే రాత్రి మీ దగ్గరికి వచ్చి మీకు మొత్తం నిజం చెప్పేయాలి అనుకున్నాను. ఆలోపే ఫోన్ వచ్చేసింది, మా డాడీకి ఇలా అయింది అని అంటూ ఉంటుంది మిస్సమ్మ. ఇంకా అమర్ కోపంగా, ఇది మళ్ళీ కొత్త అబద్ధమా అని అనేస్తాడు. ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది మిస్సమ్మ. అప్పుడు రాథోడ్, మిస్సమ్మ చెప్పేది నిజమే సార్, అప్పుడు నిజం చెప్పాలనే మీ దగ్గరికి వచ్చింది అని రాథోడ్ అంటూ ఉంటాడు. అప్పుడు మనోహరి మధ్యలో కలగజేసుకొని ఇలా అంటూ ఉంటుంది, ఇంతకుముందు ఏమిటి ఏంటి అని అడుగుతూ ఉంటే నాకేం తెలీదు అన్నావు కదా, ఇప్పుడేంటి ఇలా సపోర్ట్గా మాట్లాడుతున్నావు అని రాథోడ్ని కూడా మందలిస్తూ ఉంటుంది మనోహరి. ఇంకా ఇలా తిడుతూ ఉంటుంది మిస్సమ్మని. ఇంకా నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, ఇక నీకు రావాల్సిన జీతం డబ్బులని, నీ సామాన్లని ఒక మనిషి చేత మీ ఇంటికి పంపించేస్తాము, నువ్వు మా ఇంటికి రాకు అని మనోహరి అంటుండగా మిస్సమ్మ రాథోడ్ పక్కనే ఇవన్నీ వింటున్న ఆరు కూడా చాలా బాధపడుతూ ఉండగా ఇక మిస్సమ్మ వాళ్ళ పిన్ని మామయ్య మాత్రం సంతోషపడుతూ ఉంటారు. అమర్ కూడా ఏం మాట్లాడకుండా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక అమర్ మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు రాథోడ్, ఏం బాధపడకు మిస్సమ్మ, సార్ కోపంలో ఉన్నప్పుడు అలాగే మాట్లాడతారు అని అంటుంటాడు రాథోడ్. అప్పుడు మిస్సమ్మ మాత్రం చాలా బాధగా, నాకున్న కష్టాల్లో ఇప్పుడు ఈ కష్టం పెద్ద కష్టం కాదులేండి, అయినా అది నా తలరాత, నాపై ఆయనకు కోపం రావాలని రాసుంది, అందుకే వచ్చింది అని అంటూ ఉంటుంది మిస్సమ్మ. ఇంకా రాథోడ్ జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే వాళ్ళ పిన్ని ఇలా అంటూ ఉంటుంది మిస్సమ్మని,
అమ్మా బాగి, ఇంతకు ముందే పంతులు దగ్గరికి వెళ్ళి వచ్చాను. 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉందంట అని పెళ్లి గూర్చి ప్రస్తావనని లేవనెత్తుతుంది మిస్సమ్మ వాళ్ళ పిన్ని. అప్పుడు అన్నీ మీరే చూసుకోండి పిన్ని అని చాలా బాధపడుతూ అంటూ ఉంటుంది. పక్క నుండి అరుంధతి చాలా టెన్షన్గా, ఆతృతగా ఏంటి భాగ్యకి పెళ్ళా అని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక మిస్సమ్మ లోపలికి వెళ్ళగానే మిస్సమ్మ వాళ్ళ పిన్ని, మామయ్య చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. చాలా డ్యాన్సులు కూడా చేస్తూ ఉంటారు. ఇక మిస్సమ్మ మాత్రం లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని చూస్తూ చాలా ఏడుస్తూ ఉంటుంది. మిస్సమ్మ ఏడుస్తూ ఉన్నప్పుడు తన కంటి నీరు ఇక వాళ్ళ నాన్న చెయ్యిపై పడి వాళ్ళ నాన్నగారికి స్పృహ వస్తుంది. ఇంకా తను మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. అమ్మా బాగి, నువ్వు ఏడవకు తల్లి, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నువ్వు ఈ పెళ్ళి చేసుకుంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని ఎలా చెప్పను నీకు అని అంటూ ఓపిక లేకున్నా కూడా చేతితో సైగ చేస్తూ ఉంటాడు. అప్పుడు మిస్సమ్మ బాధపడుతూనే చూస్తూ తండ్రి ఎక్కడ టెన్షన్ అవుతాడో అని తన కంటి నీటిని తుడుచుకొని, లేదు డాడీ, నేనేం బాధపడట్లేదు నాన్నగారు, నేను ఈ పెళ్ళిని చేసుకుంటాను అని అంటూ ఉంటుంది మిస్సమ్మ. ఇంకా వాళ్ళ నాన్నగారు మాత్రం వద్దు అన్నట్టు సైగ చేస్తూ ఉంటాడు. తన మనసులోని మాట మాత్రం చెప్పలేకపోతూ ఉంటాడు. అలా మిస్సమ్మ ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నగారు మళ్ళీ స్పృహ తప్పిపోతారు. ఇంకా అప్పుడే అరుంధతి ఇదే టైంలో మిస్సమ్మ వాళ్ళ నాన్నగారు ఎలా ఉన్నారో చూసి వెళ్ళిపోవడం బెటర్ అని అనుకుని ఐసీయూ ముందుకు వెళ్ళి వాళ్ళ నాన్నగారిని చూడగానే ఆరు కూడా షాక్ అవుతుంది. ఏంటి, వాచ్మెన్గా పిల్లలకు దగ్గరైన వ్యక్తి మిస్సమ్మ వాళ్ళ నాన్నగారా? అంటే మిస్సమ్మ వాళ్ళ నాన్నగారు మిస్సమ్మకి తెలియకుండా జాబ్ చేస్తూ కష్టపడుతున్నారా? ఈ వయసులో మిస్సమ్మ కోసం కష్టపడుతున్నారా? ఈ విషయం మిస్సమ్మకి తెలిస్తే ఎంత బాధపడుతుందో. అయినా నాకు వీళ్ళకు సంబంధం ఏంటి? మిస్సమ్మ వాళ్ళ నాన్నగారిని చూసినప్పుడు నాకెందుకు మనసులో అలా అవుతుంది అని ఆలోచనలో పడిపోతుంది ఆరు. బ్యాక్గ్రౌండ్లో మిస్సమ్మ వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి వాళ్ళ నాయనమ్మ చిన్నప్పుడే ఆరుని అనాథాశ్రమంలో వదిలిపెట్ట సీన్స్ కనబడుతూ ఉంటాయి. అప్పుడే మిస్సమ్మ వాళ్ళ పిన్ని, మామయ్యలు చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. ఏం ప్లాన్ చేసినావక్క, దెబ్బతో నా పెళ్ళి సెటిల్ అయిపోయింది అని వాళ్ళ మామయ్య అంటూ ఉండగా, ఏం చేయమంటావురా మరి, ఆ ముసలోడు బాగిని ఎప్పటికీ నీకిచ్చి పెళ్లి చేయడానికి రెడీగా లేడు, అందుకనే ఇలా ప్లాన్ చేశాను. ఇప్పుడు నీ పెళ్ళి సెటిల్ అయింది, నీకు పోరి దక్కింది, నాకు మనోహరి ఇచ్చే పైసలు దక్కినాయి అని వాళ్ళిద్దరూ మాట్లాడుతూ చాలా సంతోషపడుతుండగా ఆ మాటలన్నీ ఆరు విని చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఏంటి, మనోహరి వీళ్లకు పైసలు ఎందుకు ఇస్తానంటుంది? మనోహరికి వీళ్ళకి అసలు సంబంధం ఏంటి? ఏంటి మనోహరికి అసలు బుద్ధుందా? ఇటువంటి పనులు చేసి మిస్సమ్మ జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఆరు. అప్పుడు ఇంకా మిస్సమ్మ వాళ్ళ పిన్ని ఇలా అంటూ ఉంటుంది వాళ్ళ మామయ్య మాటలకి, ఆ 50 లక్షలతో నా లైఫ్ సెటిల్, మిస్సమ్మతో నీ లైఫ్ సెటిల్ అని అంటుండగా, అవును, నా మేనకోడల్ని నేను పెళ్లి చేసుకుంటే మనోహరి మనకి 50 లక్షలు ఎందుకు ఇస్తుంది అని అడుగుతూ ఉంటాడు అతను. అప్పుడు మిస్సమ్మ వాళ్ళ పిన్ని, మనకెందుకురా, మనకు అవన్నీ అవసరం లేదు, ఇప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అని అనుకుంటూ ఉంటుంది మిస్సమ్మ వాళ్ళ పిన్ని. ఇంకా ఇవన్నీ వింటున్న ఆరు హడావుడిగా ఇక ఐసీయూ లోపలికి వెళ్ళబోయి ఒక్కసారి మిస్సమ్మకి నిజం చెప్పేటప్పుడు తను అదృశ్యమైపోవడం గుర్తు తెచ్చుకొని, ఏం చేయనురా దేవుడా, నాకు తండ్రి లేకుండా చేసి కష్టపెట్టి ఏడిపించావు, ఇప్పుడు మిస్సమ్మకి తండ్రిని పక్కన పెట్టి ఏడిపిస్తున్నావు, ఇక ఏడిపించింది చాలు, కాస్త ఊరటించడవయ్యా, ఏం చేయాలి నేను ఇప్పుడు, మిస్సమ్మ జీవితాన్ని ఎలా కాపాడాలి దేవుడా, ఏం చేయను నేను,
మిస్సమ్మ జీవితం నాశనం కాకుండా ఏదో ఒకటి చెయ్యి అని ఏడుస్తూ ఉంటుంది ఆరు. మరోవైపు ఇంట్లో అమర్ తల్లిదండ్రులు మిస్సమ్మ కూర్చి ఆలోచిస్తూ పాపం మిస్సమ్మ ఒక్కతే ఎంత టెన్షన్ పడుతుందో అని అనుకుంటూ ఉండగా అమర్ వెళ్ళాడు కదండి, ఎలాగైనా ధైర్యం చెప్తాడులేండి అని అంటూ ఉంటుంది అమర్ వాళ్ళ తల్లి. ఇదిగో ఇప్పుడే వచ్చారు చూడండి అని అంటూ ఉండగానే మనోహరి అమర్ ఇద్దరు ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఏంట్రా మిస్సమ్మ వాళ్ళ నాన్నగారిని చూసావా అని అమర్ వాళ్ళ నాన్నగారు అడుగుతూ ఉండగా లేదు అని తలుపేస్తాడు అమర్. మరి అసలు మిస్సమ్మనేనా చూసావా అని వాళ్ళ తల్లి అడుగుతూ ఉండగా చూడడము జరిగింది, మనని మోసం చేసిన మిస్సమ్మని పనిలో నుండి తీసేయడం జరిగింది అని అంటూ ఉంటుంది మనోహరి. ఇంకా మిస్సమ్మపై చాలా చాడీలు చెప్తూ ఉంటుంది, జరిగిన విషయం అంతా చెప్పేస్తూ ఉంటుంది మనోహరి. ఇంకా అప్పుడే అమర్ వాళ్ళ నాన్నగారు ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు, మోసం చేసింది అని మిస్సమ్మని అన్ని మాటలు అంటున్నావు కదా, మన ఇంట్లో నుండి ఏదైనా డబ్బు తీసుకెళ్ళిందా, ఎవరినైనా ఏమార్చిందా, ఏది చెయ్యలేదు కదా, ఇంకా తల్లి లేని పిల్లలని హక్కున చేర్చుకొని వాళ్ళకి వచ్చిన కష్టాలన్నీ తీర్చింది అని అంటూ ఉంటాడు అమర్ వాళ్ళ నాన్నగారు. అది కాదు అని అమర్ ఏదో చెప్పబోతూ ఉండగా కాదురా అమర్, నువ్వు మిస్సమ్మని అపార్థం చేసుకుంటున్నావు అని వాళ్ళ నాన్నగారు అంటూ ఉండగా అదే డాడీ, అలా అబద్ధాలు చెప్పడం తప్పు, అయినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మిస్సమ్మ గురించి కాదు, మనోహరి పెళ్లి గూర్చి అని అనగానే మనోహరి ఎగిరి గంతేసినంత సంతోషపడుతుంది. ఇంకా అప్పుడే రాథోడ్ని పిలిచి నేను చెప్పానని చెప్పి పంతులు గారిని తీసుకురా అని రాథోడ్కి చెప్తూ ఉంటాడు అమర్. ఇక వాళ్ళందరూ వెళ్ళిపోగానే మనోహరి చాలా సంతోషంగా సోఫాలో కూర్చోగానే ఇక అక్కడ పనిచేస్తున్న పని మనిషి వచ్చి ఏంటమ్మగారు అంత సంతోషంగా ఉన్నారు, మీకు వేరే సంబంధం చూడాలని అమర్ బాబు ఆలోచిస్తుండగా మీరు చాలా సంతోషిస్తున్నారు అని ఆ పని మనిషి అడగ్గా నేను ఈ సిచ్యువేషన్ వస్తుందని ఎప్పుడో ఊహించాను, దానికి తగ్గ ప్లానింగ్ నేను చేసుకున్నాను అని మనోహరి చెప్తూ ఉంటుంది. ఇంకా మనోహరి ఏం ప్లాన్ చేసి అమర్ని పెళ్లి చేసుకుంటుందా, ఆరు భాగమతికి ఏ విధంగా సహాయం చేయనుంది, అసలు అమర్ మిస్సమ్మ తండ్రిని చూస్తాడా, మిస్సమ్మకి ఏ విధంగా హెల్ప్ చేస్తాడో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.